హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం తెలంగాణలో ఎంతో ఘనంగా జరుపుకునే బతుకమ్మ పండుగ గురించి తెలుసుకుందాం. అసలు ఈ పండుగ వెనుక ఉన్న కథ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియో కొంచెం పెద్దదిగా ఉంటుంది కాబట్టి వీడియో మొత్తం చూసి లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ముందుగా బతుకమ్మ పండుగ గురించి తెలుసుకుందాం. తెలంగాణలో ఆశ్వయుజ మాసంలో శుద్ధ పాడ్యమి నుంచి 9 రోజుల పాటు ఈ పండుగ జరుపుకుంటారు. ఇది దసరా పండుగకు ముందే మొదలవుతుంది. మహిళలు పూలతో బతుకమ్మ పేర్చుకొని పాటలు పాడుతూ ఎంతో సంతోషంగా జరుపుకుంటారు. ఈ పండుగ దేవతలకు, ప్రకృతికి సమర్పణగా చేస్తారు. అయితే ఈ పండుగ వెనుక ఉన్న స్టోరీ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఒక రాజ్యంలో 7 అన్నదమ్ములకు ఒకానొక ముద్దుల చెల్లెలు ఉండేది. ఆ అన్నలు ఎంతో శూరులు, వీరులు. అందరికీ పెళ్ళిళ్ళు అయ్యాయి. కానీ ఆ చెల్లెలు తన అన్నల ఇంట్లోనే ఉండేది. అన్నలు తమ చెల్లెల్ని ఎంతో గారాబంగా చూసుకుంటారు. కానీ ఆ అన్నల భార్యలు అంటే వదినలకు ఈ విషయం నచ్చేది కాదు. వారికి ఆమె పట్ల అసూయ కలుగుతుంది. ఒకరోజు ఆ 7 అన్నలు వేటకు వెళ్ళగా వదినలు అదును చూసుకొని ఆ చెల్లెల్ని సూటిపోటి మాటలతో హింసించడం మొదలుపెట్టారు. ఆ బాధలు తట్టుకోలేకపోయింది ఆ అమ్మాయి. చివరికి పెద్ద వదిన పాలలో విషం కలిపి ఇవ్వడంతో ఆ చెల్లెలు మరణిస్తుంది. వారు ఆమెను ఎవరికీ తెలియకుండా ఒక చోట పూడ్చిపెడతారు. ఆ చోట తంగేడు చెట్టు మొలకెత్తి విరగబూస్తుంది. అన్నలు వేట నుంచి తిరిగి వచ్చేసరికి చెల్లెలు కనిపించదు. ఆమె కోసం ఎంతో గాలిస్తారు. అయినా కనిపించదు. చివరకు కొండలు, గుట్టలు అన్నీ తిరిగి వచ్చి అలసిపోయి ఆ తంగేడు చెట్టు దగ్గరకు చేరుకుంటారు. అప్పుడు ఆ చెట్టు నుంచి వారి చెల్లెలు ఆత్మరూపంలో మాట్లాడుతుంది. తనకు జరిగిన విషయాన్ని చెప్పుకుంటుంది. అన్నలు ఎంతో బాధపడి తనకు ఏం కావాలో కోరుకోమని అడుగుతారు. అప్పుడు ఆమె ఈ తంగేడు పూలలో నన్ను చూసుకోవాలని, ఈ ఏటా తన పేరున పండుగ జరుపుకోవాలని చెప్పిందట. అందుకే బతుకమ్మ పండుగలో తంగేడు పూలు ప్రధానంగా ఉపయోగిస్తారు. బతుకమ్మ గురించి ఈ కథతో పాటు మరికొన్ని ప్రాచుర్యంలో ఉన్నాయి. ఈ కథలు బతుకమ్మ పండుగ వెనుక ఉన్న చరిత్రను చాటి చెప్తాయి. ఈ పండుగ మహిళల ఐక్యత, ప్రకృతి పూజ, సంతోషాన్ని ఇస్తుంది. తెలంగాణ సంస్కృతిలో ఇది ఎంతో ముఖ్యమైనది. మీరు కూడా ఈ పండుగను జరుపుకున్నారా? కామెంట్స్లో తెలియజేయండి.